నిన్నటి దాకా లోకేష్ గారు డిప్యూటీ సీఎం రచ్చ అయితే కనుక నడిచిందండి. ఎప్పుడైతే హైకమాండ్ అధిష్టానం నుంచి ఒక వార్త అయితే వచ్చిందో చాలా సీరియస్గా దాని గురించి ఎక్కడ డిస్కస్ చేయొద్దు, దాని గురించి మాట్లాడొద్దు, డిప్యూటీ సీఎం పదవి లోకేష్ గారికి ఇస్తారా ఎవరా అదే దాని మీద ఎవరో మాట్లాడొద్దు అని కొన్ని ఆదేశాలు వెలువడ్డాయంట. ఆదేశాలు వెలువడ్డాయని టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఒక వీడియో అయితే హల్చల్ చేసింది. కాబట్టి డిప్యూటీ సీఎం గొడవ వద్దు అని అనగానే ఇప్పుడు ఏదైతే దావోస్ పర్యటనకి వెళ్ళారో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మంత్రి టీజీ భరత్ గారు వీళ్ళంతా దావోస్ పర్యటనకి వెళ్ళారు. అక్కడ తెలుగు వాళ్ళందరి సమక్షంలో టీజీ భరత్ గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారండి. ఆయన ఏం మాట్లాడారో ఏంటో ఒకసారి ఇందాం. ఒకసారి కొన్ని డికేట్స్ పాలిస్తుంది, సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు, అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. విన్నారు కదండి, కాబోయే ముఖ్యమంత్రి గారు. మా పార్టీలో మాకు దూరదృష్టి ఉంది, మా పార్టీలో ఒక సీనియర్ అయినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు, అలాగే కాబోయే ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి మాకు మా పార్టీకి ఏమాత్రం ఢోకా లేదు. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ ఎవరైతే స్టాన్ఫోర్డ్లో చదివినటువంటి లోకేష్ గారు ఉన్నారో కాబట్టి ఆయన హైలీ ఎడ్యుకేటెడ్, కాబట్టి మాకు సంబంధించినంత వరకు మాకు ఉన్నారు లోకేష్ గారు, కాబట్టి ఆయనే మా కాబోయే ముఖ్యమంత్రి అని క్లియర్ కట్గా తగ్గొట్టేశాడు ఆయన. ఎప్పుడైతే ఈ మాట మాట్లాడారో మొత్తం టీడీపీ శ్రేణులు కానీ అక్కడున్న కార్యకర్తల అభిమానులు కానీ ఆంధ్రాలో ఉండే అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఫిక్స్ అయిపోయారంట. ఎవరని? ఖచ్చితంగా నారా లోకేష్ గారే ఇక మీదట మాకు కాబోయే ముఖ్యమంత్రి అని. ఒక్కసారిగా డిప్యూటీ సీఎం నుంచి సీఎం దాకా ఈ వార్త వెళ్ళేసరికి డిప్యూటీ సీఎం చేస్తారనుకున్న లోకేష్ గారిని అరే బాబు డిప్యూటీ సీఎం గురించి రచ్చొద్దు, అసలు డిప్యూటీ సీఎం క్యాండిడేట్ కాదు ఆయన, సీఎం క్యాండిడేట్, నెక్స్ట్ టైం ఆయన కాబోయే ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రిగా పోటీ చేసే అభ్యర్థి అతను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం అంటారేంటి అన్నట్టుగా ఉన్న ఈ వ్యాఖ్యలన్నీ. కాబట్టి ఒక్కళ్ళు ఇద్దరు కాదు, డిప్యూటీ సీఎంగా కావాలని అడిగిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఈ టీడీపీ ఎమ్మెల్యేలు వర్మ గారు కానీ ఇలాగ శ్రీనివాసులు గారు కానీ పొలిట్ బ్యూరో సభ్యులు కానీ అలాగే చాలామంది, ఒక్కళ్ళు ఇద్దరు కాదు చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మాకు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు కావాలన్నారు. అది కొంచెం వేడి రాజుకుంటుంది అని అనే లోపల ఇంతకీ డిప్యూటీ సీఎం అయినా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కూటమిలో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఆయన సీఎం అయినా కానీ లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయినా కానీ ప్రాబ్లం ఎవరికి అంటే జనసేన ఎమ్మెల్యే, జనసేన ఎవరైతే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయనకే ప్రాబ్లం. కాబట్టే ఖచ్చితంగా ఇదంతా ప్రతిదీ కూడా జాగ్రత్తగా అడుగులేసుకుంటూ ముందుకెళ్ళాలి అనే వాదన చంద్రబాబు నాయుడు గారిది. అదేం కాదుకూడదు, మేము తగ్గొట్టేస్తాం, ఇదే మాకు కరెక్ట్ అయిన పద్ధతి అని ఈ స్టేజే మాకు కరెక్ట్ అయిందని చెప్పేసి మరి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కావాలని పరిగెట్టుకుని పంపించారా, లేదా చంద్రబాబు నాయుడు గారే కావాలని లీకులు ఇస్తున్నారా? మీరు చెప్పండి అబ్బాయి, నేను అలా కూర్చుంటాను, మీ మీద సీరియస్ అవుతూ ఉంటాను, కానీ మీరు అంటా ఉండండి సీఎం అని, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి అనండి అని అన్నారా లేదో తెలీదు. మొత్తానికి కావాలనే లీక్లు ఇస్తున్నారేమో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం అభ్యర్థి లోకేష్ గారని. అంటే మ్యాక్సిమం నెక్స్ట్ కాబోయే సీఎం అభ్యర్థి లోకేష్ గారని తగ్గొట్టేశారు. ఇంకా ఆయనకి ఎలాంటి సంబంధం లేదు ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఇంకోటి ఏంటంటే తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి, పక్క నుంచి లీకులు ఇస్తూ ఉండి చంద్రబాబు నాయుడు గారు టీజీ భరత్ గారి మీద సీరియస్ అయ్యారంట. అదేంటయ్యా అలా మాట్లాడావు, అసలు అలా మాట్లాడకూడదు నువ్వు, ఎందుకంటే కాబోయే సీఎం ఇలాగా లోకేష్ గారు ఎందుకు మాట్లాడవు, ఎలాంటి మాటలు మాట్లాడొద్దు, ఇక మీద కూడా ఎప్పుడు మాట్లాడొద్దు అని చాలా సీరియస్ అయిపోయినట్టు. ఏంటి మన వాళ్ళు ఆంధ్రజ్యోతి గారి ఇలా కొన్ని ఎవరైతే టీడీపీ సోషల్ మీడియా లేదా టీడీపీ వర్గానికి సంబంధించిన కొన్ని మీడియా ఛానళ్ళు పత్రికలు ఉన్నాయో అవి రాసుకొచ్చాయి. ఏమని? టీజీ భరత్ గారి మీద సీరియస్ అయ్యారు, ఎందుకంటే టీజీ భరత్ గారు లోకేష్ గారిని కాబోయే ముఖ్యమంత్రి అన్నారు అని. ఇదేంటిది? అసలు లీకులు ఇచ్చేదే పార్టీ నుంచి మళ్ళీ సీరియస్ అయ్యారండి. ఇదేమైనా ఒక రకమైన స్ట్రాటజీనా ఏంటని అర్థం కాలే. కాబట్టి చూస్తున్న మీకు అందరూ మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు దాకానేమో డిప్యూటీ సీఎం అన్నారాయే, ఇప్పుడేమో డైరెక్ట్గా సీఎం అంటున్నారాయే. అది కూడా
ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం ఎదురుగా కూర్చుని ఉంటే కనుక ఈ వ్యాఖ్యలు చేశారు టీజీ భరత్ గారు. దీనికి అందరూ కరతాళ ధ్వనులు అయితే కనుక తెలియజేశారు. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? సీఎం క్యాండిడేట్ అంటే ఇక మీదట 100% అనౌన్స్ చేసేసినట్టనా? ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి కదా, ఇప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు? ఇప్పుడే ఎందుకు కావాలని లీకులు ఇస్తున్నారు? లేకపోతే ఇప్పుడే ఎందుకు సీఎం అభ్యర్థి గురించి డిప్యూటీ సీఎం అభ్యర్థి గురించి మాట్లాడుతున్నారు? అంటే పవన్ దూకుడు ఎక్కువైందనా? పవన్ కళ్యాణ్ గారు దూకుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయ ఆయన చేస్తున్నటువంటి ఎత్తుగడలు కానీ అవన్నీ కూడా కొంచెం స్పీడ్గా ఉన్నాయనా? అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీని మించి ఎదుగుతున్నాడనే భావనతోనా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎదిగిపోతాడో కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కొంచెం స్లో డౌన్ చేయాలి, లేకపోతే మనల్ని మించిపోతాడో అనే ఉద్దేశంతోనా? ఎందుకని లోకేష్ గారిని తెర మీద తీసుకొస్తున్నారు? అసలు ఎందుకని డిప్యూటీ సీఎం వాదన పైకి వచ్చింది? ఎందుకని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇవన్నీ రాసుకొచ్చాడు? ఇవన్నీ అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే మొత్తానికి పార్టీయే కావాలని లీకులు ఇచ్చినట్టు, కాదు కూడదని మళ్ళీ వాళ్లే మందలిస్తున్నట్టు ఉంది వ్యవహారం. ఏదేమైతేనండి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టబోతున్నారేమో అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కాగా మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, మీ బాధ్యత. లైక్ చేశారుగా థ్యాంక్ యూ వెరీ మచ్.